అక్కినేని యువ కథానాయకుడు నాగ చైతన్య గత నెల 8వ తేదీన సహనటి శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరి వివాహాన్ని మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో లేదంటే ప్యారిస్లో చేయాలని కుటుంబ సభ్యులు యోచిస్తున్నారు. 2017లో సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం ఒంటరిగానే ఉన్న నాగ చైతన్య తర్వాత శోభితతో ప్రేమలో పడ్డారు. 2 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత పెద్దల అనుమతితో నిశ్చితార్థం జరుపుకుని వివాహానికి బాటలు వేసుకున్నారు. నాగ చైతన్య వివాహానికి సంబంధించి నాగార్జున ఆ సమయంలో ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి పలు విషయాలను పంచుకున్నారు. సమంతతో విడిపోయిన సమయంలో నాగ చైతన్య తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, ఇప్పుడు మళ్లీ శోభితతో నిశ్చితార్థం జరిగిన తర్వాత అతనిలో ఆనందాన్ని చూస్తున్నామని నాగార్జున చెప్పారు. నాగ చైతన్య సంతోషంగా ఉన్నందుకు తమ కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. సమంతతో విడిపోయిన సమయం అంత తేలిక కాదని, తమ కుటుంబానికి నాగ చైతన్యకు అది చాలా గడ్డు సమయం అన్నారు. ఆ సమయంలో చైతు తీవ్ర నిరాశకు గురయ్యాడని, అయితే తన బాధను చైతు ఎవరితోనూ పంచుకోకూడదని, తన కొడుకు సంతోషంగా లేడనే విషయం తనకు తెలుసని అన్నారు. తమ కుటుంబానికి ఇప్పుడు జరిగిన నిశ్చితార్థం ఎంతో సంతోషకరమైన సందర్భమని, నాగ చైతన్య శోభిత అద్భుతమైన జంట అని, వారిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారని, చైతు వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి అని నాగార్జున చెప్పారు. ప్రస్తుతం నాగార్జున ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి అని పరిశ్రమలో అందరూ చెబుతుంటారని, సమంతతో విడిపోయిన తర్వాత ఈ రోజు వరకు ఎక్కడా ఒక్క మాట కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాట్లాడలేదని, అతని వ్యక్తిత్వాన్ని ఇది నిరూపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.